ఠాకరేనో, వాజ్పేయో, మోహన్జీ భగవత్తో, అమిత్ షానో, మోడీనో వీళ్ళేమన్నా ముస్లింలకు వ్యతిరేకుల, క్రైస్తవులకు వ్యతిరేకుల? పచ్చి తప్పు. వాళ్ళు ఏమంటారు, నా ధర్మాన్ని నేను పాటిస్తాను, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. రాజకీయాల కోసం వేరే మతపు డ్రెస్సులతో నాటకాలు ఆడద్దు అంటారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు వద్దని చెప్తారు. లైక్ ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు నువ్వు హిందూ పూజలే చేస్తావు, వేరే వాళ్ళ పండగకి అభినందించు, అంతవరకే. వాళ్ళ కోసం టోపీ పెట్టుకోవడం లేకపోతే కనుక ఆ కోట్ వేసుకోవడం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ దాన్ని అభినందించు, వాళ్ళని గౌరవించు. కానీ ప్రత్యేకించి రంజాన్ రోజున వెళ్ళి మసీద్ దగ్గర ప్రార్థిస్తే మనం ముస్లిం అయిపోతామా? ముస్లిం టోపీ పెట్టుకుంటే? లేకపోతే క్రిస్మస్ రోజున క్రైస్టియన్స్ దగ్గరికి వెళ్ళేసి ఆ గౌన్ వేసుకుని మనం పూజ చేస్తే క్రిస్టియన్ అయిపోతామా? అదేం పద్ధతి? వాళ్ళు పోని అట్లా మారుతున్నారా? ఓవైసీ ఎప్పుడన్నా పంచి కట్టుకుని బొట్టు పెట్టుకుని పిలక పెట్టుకుని పూజ చేయడం చూసాం మనం? లేదు మామూలుగా పూజ చేయడం చూసామా ఇట్లాగా పంచి కట్టుకుని? లేదు కదా. వాళ్ళకి లేని పద్ధతి నువ్వెందుకు అనేటటువంటి. బాలాసాహెబ్ థాకరే కూడా అదే శివసేన వ్యవస్థాపకుడు. కానీ ఉద్ధవ్ థాకరే మాత్రం తను కాంగ్రెస్తో కలవడం వల్ల లేకపోతే నాన్నకి మించిన కొడుకు అవ్వాల్సింది పోయి నాన్నని ముంచిన కొడుకు అయ్యాడో కానీ చివరికి ఈ సెక్యులర్ కాన్సెప్టులు బాగా పాటిస్తున్నాడు. అందులో దర్గాలకి పంపించేటటువంటిది, మసీదులకు పంపించేటటువంటి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లాంటివి చేసుకొస్తున్నాడు. అజ్మీర్ దర్గాకి తనకు సంబంధించి ఏదైతే చిస్తీ ఏదైతే మొయినుద్దీన్ చిస్తీకి బట్టలు పంపించినటువంటి సందర్భంలో అక్కడ ఇది పెద్ద చర్చనీయాంశమైంది.